హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే వీరికి ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రోజున మీ జీవితంలో ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతుంది. అంటే ఇది కేవలం మీరు నమ్మినటువంటిది నిజమా, లేదంటే మీరు చూస్తున్నది నిజమా, కేవలం ఒక కల్పితమనే దానికి ఇంకా మీకు ఊహించిన విధంగా కూడా ఉండబోతుంది. అయితే ఇది కల్పితమైతే కాదు, మీరు కోల్పోయింది తిరిగి రావటం, అలాగే మీ యొక్క ఆనందాన్ని ఇవ్వడానికి ముందు ఒక పెద్ద షాక్ రావటం, మరి శనివారం తర్వాత రకరకాలుగా మీకు చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి మీరు దాన్ని మర్చిపోవాలనుకుంటున్నారు, కానీ దాన్ని మాత్రం మీరు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఏమాత్రం కూడా ఏది కూడా మర్చిపోలేకపోతున్నారు. మరి అప్పుడు అది మీరు ఊహించినట్లుగా సింపుల్గా రాదు. ముందు ఒక సందేశం వస్తుంది. ఆ యొక్క సందేశం ద్వారా మీకు అనుమానం అనేది కూడా మళ్ళీ ఎందుకు వస్తుందంటే, మీ ఆలోచనలన్నీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపుగా మీకు మొదలు కాబోతున్నాయి అనే చెప్పుకోవాలి. ఈ వీడియో పూర్తిగా వినండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకైతే అవగతమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక మీరైతే బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, లోపల మాత్రం చాలా గాయపడి ఉంటారు. ఎవరికైతే దగ్గరగా ఉంటారో, ఎవరి మీదైనా కానీ మీరు నమ్మకం అనేది పెడితే అంతవరకు వాళ్ళని చివరి వరకు కూడా నమ్మకం అనేది పెట్టేసుకుంటారు. కానీ ఒక్కసారి మోసపోయాను అని అనిపిస్తే మాత్రం మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడరు. అందుకే వాళ్ళు కోల్పోయినటువంటి దాన్ని తిరిగి కోరుకోరు. కానీ లోపల మాత్రం ఒక్కసారి అయితే బాగుండేది అనేటటువంటి భావన ఎప్పుడూ కూడా వీరికి ఉంటుంది. అది స్నేహంలో కావచ్చు, లేదంటే డబ్బులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ప్రేమించినటువంటి వ్యక్తుల్లో కావచ్చు. ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఏదో ఒక రూపంలో అనుకూలంగానే ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదన్నమాట. ప్రస్తుతానికి ఈ రాశివారు తమదైనటువంటి ఆలోచనల్లో ఉన్నప్పటికీ కూడాను ఎవరి మాట అనేది వినకుండా నిర్ణయాలు తీసుకోరు. కానీ ఇప్పుడు వీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. వీరి యొక్క నిర్ణయాలు మీకే డౌట్గా అనిపిస్తుంది. మరి గతం నుండి చూస్తున్నారు కదా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకే కాక ఇతరులకు కూడా ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి నిర్ణయం వలన లోపలే టెన్షన్ అనేది పడి చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. దీనివల్ల నిద్ర లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత అనేది లేదు. అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, అసలు మీరు కోల్పోయింది ఏంటి అనేది కనుక మనం చూస్తే, మీరు గతం నుండి మీరు చూసినట్లుగా కూడా అయితే మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అనేవి ఉన్నాయి. అది డబ్బు సంపాదించినటువంటి దాని గురించో, లేదంటే సంబంధం గురించో, లేదంటే కెరియర్ గురించో, ప్రేమ కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, డబ్బు ఒక అవకాశం కూడా రావచ్చు, మీకు కష్టానికి ప్రతిఫలం అనేది కావచ్చు, లేదంటే మీరు చాలాసార్లు అడిగారు ఎందుకు నా దగ్గరే ఆగిపోయింది అనేసి. మరి అప్పుడు సమాధానం లేదు, కానీ ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఇప్పుడు తిరిగి వస్తుందంటే, ఇప్పటి వరకు మీరు కోల్పోయింది ఈ యొక్క నిర్ణయాలు చిన్న నిర్ణయాలు అయితే కాదు. ఇది మీ యొక్క లైఫ్లో ఒక డైరెక్షన్ మార్చే ఒక అద్భుతం. మరి కానీ పూర్తిగా మీకు అర్థం కాలేదు అని మాకు అర్థమైంది. కోల్పోయింది ఇప్పుడు ఎందుకు తిరిగి అనేది వస్తుందంటే, ఇప్పుడు మీ యొక్క జీవితంలో టైం అనేది మారబోతుంది. ఎందుకంటే మీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి ఒక్క బాధకు, మీరు అనుభవించినటువంటి అవమానానికి, మీరు చేసేటటువంటి మీ యొక్క కృషికి, ఓర్పుకి, మీరు పడినటువంటి సహనానికి ఇప్పుడు అన్నీ కూడా
ఇప్పుడు మీకు తిరిగి ఫలితంగా రాబోతున్నాయి. ప్రస్తుతం మీ పైన ఉండేటటువంటి గ్రహస్థితులు శని మరియు గురువు మరియు రాహు ప్రభావాలు ఎప్పుడూ కూడాను మీకు అనేక అవకాశాలను అయితే అందిస్తూ అనుకునేటటువంటి మార్పులను తీసుకువస్తూ ఇది ఒక స్పెషల్ కాంపిటీషన్లో మరి లాస్ట్ రిటర్న్స్గా ఇవ్వడానికి అనేటటువంటి యోగంగా మీకైతే నిలబడుతూ ఉంటుంది. ఇది మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడానికి ఇది సింపుల్గా రాదు. ముందుగా ఒక నిజము అనేది బయటపడుతుంది. ఆ నిజం మీకు షాక్నిస్తుందన్నమాట. మరి ఆ యొక్క నిజం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అనేది వస్తారు. ఆ వ్యక్తి మీకు గతం నుండి రావచ్చు, లేదంటే మీకు కొత్త వ్యక్తిగా రావచ్చు, లేదంటే ఈ వ్యక్తి వచ్చినటువంటి తర్వాత మీ యొక్క ఆలోచన అనేది పూర్తిగా మారిపోతుంది. మళ్ళీ మీ యొక్క జీవితంలో నమ్మకం అనేది పెట్టుకోవాలా, లేదంటే దూరంగా ఉంచాలనేది కూడా మీకు ఒక ప్రశ్నలాగానే నిలబడుతూ ఉంటుంది. మరి ఎందుకంటే ఈ వ్యక్తి వచ్చినటువంటి మనం ఎన్నిసార్లు నమ్మినా, ఎన్ని రకాలుగా మనం అభిమానించినా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి, మానసికంగా సమస్యలు కలిగించేటటువంటి వారుగానే గమనించారు. మీరు లోపల గందరగోళంలో నిలబడతారు. ఏది కరెక్టో ఏది అర్థం కాకుండా పోతుంది. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా భయపడతారు. ఇటువంటి సమస్యలు మిమ్మల్ని మానసికంగా అలసటికి గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. మీరు ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మన దగ్గరికి రావటం వలన ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆలోచనలు ఏమన్నా కూడా మారుతాయా, మళ్ళీ నమ్మకం అనేది పెట్టుకోవాలా లేదా దూరంగా ఉంచాలనేది మీ యొక్క చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంటే ఎన్నడూ కూడా ఎవరు ఏంటి అనేది కూడా మీరు ఒకేసారి కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఆ యొక్క వ్యక్తి అనేది నిజమా కరెక్టా కాదా అనేది కూడా మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఈ వ్యక్తి వలన నిజమనేది మీకు గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ నిజానికి తెలిసిన తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకుంటారు. అదే కాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీకైతే డబ్బు రాక కూడా నిలబడుతుంది. మీరు కోల్పోయినటువంటి డబ్బు లేదంటే ఆగిపోయినటువంటి ఆదాయం మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మీ దగ్గరికి రాబోతుందన్నమాట. ఎందుకంటే ఇది మీ యొక్క ఆలోచనలు గందరగోళానికి తీసుకువచ్చి మరియు శని రాహు ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా మీరు చూసేది నిజం అనిపించకపోయినా కానీ అదే నిజం పూర్తి నిజం అనేది కాకపోవచ్చు. మీరు చాలామంది భ్రమలో మిమ్మల్ని పెట్టేటటువంటి అవకాశం ఉన్నాయి. డబ్బు అనేది తిరిగి మళ్ళీ మీ యొక్క ఆదాయం మీకు ఒక అవకాశం ద్వారా, మీ యొక్క పని ద్వారా, లేదంటే ఒక కొత్త స్టార్ ద్వారా మీకు అనుకున్నటువంటి మీ యొక్క టైం రావడం మొదలవుతూ ఉంటుంది. ఇది మీ యొక్క నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో ఒక గొప్ప నిర్ణయంగా, ఒక గొప్ప అవకాశంగా మీ ముందుకు రాబోతుంది. మరి మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఇంకొక నిర్ణయం ఏంటంటే మీరు 2 భాగ్యాల మధ్య కూడా సేఫ్గా ఉండటం, రిస్క్ అనేది తీసుకోకపోవడం. మరి మనసు ఒకటి చెప్తుంది, మీ యొక్క భయం అనేది మరొకటి చెప్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ యొక్క అవకాశం అనేది మళ్ళీ మీకు రాకపోవచ్చు. మరి ముఖ్యంగా ఈ యొక్క చిన్న సాక్ అనేది కూడా చెప్తాను. ఆ సాక్ ఏంటంటే ఒక మాట లేదంటే ఒక సంఘటన, ఒక అడ్డంకి మీరు మిమ్మల్ని కాస్త కంగారులోకి పడవేస్తుంది. కానీ అది మీకు క్లారిటీ అనేది ఇస్తుంది. సాక్ అనేది కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందికరంగా కూడా మార్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి లాభ నష్టాలు అనేవి కూడా కొన్ని ఉన్నాయి. మరి ఒక పెద్ద నిజం కూడా మీకు తెలుస్తుంది. మరి మీరు మాయలో ఉన్నది లేదంటే నిజంలో ఉన్నారు అనేది కూడా బయటపడుతుందన్నమాట. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకుంటే ఒక పెద్ద నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉందని కూడా మీకైతే ఒక అర్థం అనేది అవుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోక కొన్ని పరిష్కార మార్గాలైతే మీ ముందుకైతే ఉండబోతున్నాయి. ఒక్కొక్కసారి కాదు, 2 సార్లు కూడా ఆలోచించండి. ఒకరు చెప్పినటువంటి మాటలు వెంటనే వినకండి. పాత విషయాలు తిరిగి వచ్చినప్పుడు కూడా కొత్తగా అర్థం చేసుకొని మరింత జ్ఞానంతో మీరైతే ఆలోచించవలసి ఉంటుంది. ఇలా ఆలోచిస్తేనే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
మరి మీ యొక్క మనసు చెప్పేది కూడా కాదు, మీ యొక్క బుద్ధి చెప్పేది విన్నట్లుగా మీకు మరింత అవకాశంగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుని మంచిగా నిలబెట్టడం, లేదంటే పైకి తీసుకువెళ్ళడానికి కూడా చేస్తుందన్నమాట. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. అది మిమ్మల్ని ఒక పరీక్షలాగా కూడా మారుస్తుంది. ఆ యొక్క పరీక్ష మీరు సెకండ్స్లో అయితే మీ యొక్క జీవితంలో పూర్తిగా మార్చేయడానికి కూడా ఉంటుందన్నమాట. మరి నిజం తెలుసుకుని నిర్ణయం అనేది తీసుకుంటారు. మరి ఎప్పుడూ కూడా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుందన్నమాట. ఫైనల్గా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ రాశివారు మీరు కోల్పోయినటువంటివి తిరిగి రావడానికి ఈసారి మీరైతే మారిపోయి ఉంటారు. మీరు బలంగా ఉంటారు. మీ యొక్క నిర్ణయం అనేది తేలిగ్గా తీసుకుంటారు. మీరు విలువలను గుర్తు చేసుకునేటటువంటి స్థితి అనేది కూడా మీకైతే వస్తుంది. అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, అవకాశం అనేది మీ తలుపు తట్టినట్లుగా తెరవని వారు తర్వాత తలుపు ఎన్నిసార్లు కొట్టినా ప్రయోజనం అనేది లేదు కదా. ఇది మీరైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అవకాశాలు అనేవి తలుపు తడుతున్నప్పుడే మీరు ఖచ్చితంగా తలుపులు తెరవాలి. తర్వాత మీరు ఎన్నిసార్లు తెరిచినా కూడా ఒకదానికి ఉపయోగం అయితే ఉండదు కదా. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో మరింత అద్భుతమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాలని, మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపు కూడా, ఎటువంటి మార్గాలు కూడా మీకన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి దిశగానే వెళ్ళాలి. కానీ ఎప్పుడూ కూడా మీకు నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు. మరీ ముఖ్యంగా రేపటి రోజున ఏప్రిల్ 24 శుక్రవారం రోజున మీ యొక్క జీవితంలో కోల్పోయినటువంటివి ఖచ్చితంగా డబ్బు రూపంలో తిరిగి వస్తాయి. తప్పుడు నిర్ణయాలు అనేవి మీ యొక్క జీవితంలో తలకిందులు అవ్వకుండా మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ దగ్గరలోనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా చిన్న కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.